ఫార్మాలో క్వాలిటీ అనగానే మన మైండ్లో ఏమొస్తుంది? పెద్ద పెద్ద ఫైల్స్, ఎస్ఓపీలు అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కదా. చాలామంది అనుకుంటారు ఆ డాక్యుమెంట్స్ ఉంటే చాలు మన క్వాలిటీ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే అని. కాని నిజంగా అంతేనా? కాగితం మీదున్న రూల్స్కి పని జరిగే చోట ఆచరణకి సంబంధం లేకపోతే వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈరోజు మనం సరిగ్గా ఈ గ్యాప్ గురించే లోతుగా మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ పాయింట్కి వద్దాం. అసలు ఒక ఎస్ఓపిని రాసి ఫైల్లో పెడితే సరిపోతుందా? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రొసీజర్ని నీట్గా రాసి ఫైల్లో పెట్టేస్తే దానివల్ల ఆటోమేటిక్గా క్వాలిటీ వచ్చేస్తుందా? అస్సలు రాదు. చాలా కంపెనీలు సరిగ్గా ఇక్కడే తప్పులో కాలేస్తాయి. నిజం చెప్పాలంటే క్వాలిటీ మేనేజ్మెంట్లో అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. దీనికి సమాధానం చాలా సింపుల్ కదా. ఒక ఎస్ఓపి అంటే ఓ మంచి వంటల పుస్తకం లాంటిది. పుస్తకం చూడ్డానికి భలే ఉండొచ్చు, కానీ దాన్ని ఓపెన్ చేసి చదివి అర్థం చేసుకుని వంట చేస్తేనే కదా టేస్ట్ తెలిసేది. లేదంటే అది అల్మారాల దుమ్ము పట్టిపోయే ఓ పుస్తకం మాత్రమే. సేమ్, ట్రైనింగ్ లేకుండా దాన్ని రోజూ పాటించకుండా ఉంటే ఎస్ఓపి కూడా జస్ట్ ఓ పనికిరాని పేపరే. రెగ్యులేటరీ ఆడిటర్లు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు: శిక్షణ లేని ఎస్ఓపి అసలు ఎస్ఓపి లేనట్లే. ఎందుకంటారలా? సింపుల్. ఒక ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వాలి, దాన్ని ఎలా చేయాలి అనే స్టాఫ్కి తెలియకపోతే ఇక వాళ్ళు దాన్ని ఎలా ఫాలో అవుతారు? చెప్పండి. అసలు ప్రాబ్లమంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సరే, దీనికి సొల్యూషన్ ఏంటి? ఒక్కటే సమాధానం: ట్రైనింగ్. అయితే ఆగండి, ట్రైనింగ్ అంటే జస్ట్ ఎస్ఓపి చదివి సంతకం పట్టించడం కాదు. అసలు సిసలైన ఎఫెక్టివ్ ట్రైనింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక కంప్లీట్ ట్రైనింగ్ అంటే ప్రతి ఎంప్లాయీ ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. 1. అసలు ఈ ఎస్ఓపి ఎందుకు? దాని వెనకున్న ఉద్దేశ్యం ఏంటి? 2. ఇందులోని ప్రతి స్టెప్ని కరెక్ట్గా ఎలా చెయ్యాలి? 3. ఒకవేళ ఏదైనా స్టెప్ మిస్ అయితే లేదా తప్పుగా చేస్తే ఏమవుతుంది? దాని ప్రభావం ఏంటి? ఇక 4వది, చేసిన పనిని ఎలా డాక్యుమెంట్ చెయ్యాలి? ఈ 4 పిల్లర్స్ మీదే అసలైన ట్రైనింగ్ బేసయ్యుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ట్రైనింగ్ అనేది ఏదో ఒక్కసారి చేసే పని కాదు. ఇది కంటిన్యూస్గా జరగాలి. కొత్తగా జాయిన్ అయిన వాళ్లైనా, కాంట్రాక్ట్ స్టాఫ్ అయినా, ఎవరైనా సరే. అంతేకాదు, ఎస్ఓపిలో చిన్న మార్పు చేసినా సరే అందరికీ మళ్లీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. అన్నింటికన్నా ముఖ్యంగా కొత్త ఎస్ఓపిని అమలు చేసే ముందే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఓకే, ట్రైనింగ్ ఇచ్చేశాం, అంతా బావుంది. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలవుతుంది. మనమిచ్చిన ట్రైనింగ్ నిజంగా పని జరిగే చోట, అంటే షాప్ ఫ్లోర్లో, ప్రాక్టీస్లోకి వస్తుందా లేదా? ఆ విషయమే ఇప్పుడు చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఎస్ఓపి పేపర్ మీద ఏదైతే రాసుందో షాప్ ఫ్లోర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే జరగాలి. అంతే. రెండింటి మధ్య చిన్న గ్యాప్ కూడా ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే వాట్స్ రిటన్ ఈజ్ వాట్స్ డన్. సరే, మనమంతా పర్ఫెక్ట్గా చేస్తున్నామనుకుంటాం. కానీ అసలు టెస్ట్ ఎప్పుడంటే ఆడిట్ జరిగినప్పుడు. రెగ్యులేటరీ ఆడిటర్లు వచ్చినప్పుడు మన సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అసలు రంగు బయటపడుతుంది. సో అప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఆడిటర్ల పని చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. వాళ్లు చూసేది ఒకటే విషయం. ఒకవైపు మీ ఎస్ఓపి ఫైల్ పెడతారు, మరోవైపు షాప్ ఫ్లోర్లో ఏం జరుగుతుందో చూస్తారు. ఈ రెండూ 100కి 100% మ్యాచ్ అవ్వాలి. ఒక్క చిన్న తేడా ఉన్నా సరే అది పెద్ద సమస్య కింద లెక్క. ఇలా ప్రొసీజర్కి ప్రాక్టీస్కి మధ్య తేడా రావడమంటే మన క్వాలిటీ సిస్టమ్ ఫౌండేషనే వీక్గా ఉన్నట్టు లెక్క. ఆడిటర్లు దీన్ని చిన్న గ్యాప్గా చూడరు, మేజర్ ఫెయిల్యూర్గా చూస్తారు. విషయం కేవలం ఒక అబ్జర్వేషన్తో ఆగిపోదు. ఇది కంపెనీ రెప్యుటేషన్ని, బిజినెస్ని కూడా దెబ్బతీయగలదు. సరే, ఆడిట్స్లో కామన్గా దొరికే ప్రాబ్లమ్స్ ఏంటి? 1. ట్రైనింగ్ రికార్డ్స్ సరిగ్గా లేకపోవడం. 2. ఎస్ఓపి అస్సలు అర్థం చేసుకోకుండానే చదివాను అని సంతకాలు పెట్టేయడం. 3. మార్నింగ్ షిఫ్ట్లో ఒకలా, నైట్ షిఫ్ట్లో ఇంకోలా పనిచేయడం. ఇక ఫైనల్గా కొత్త ఎస్ఓపి వచ్చినా మాకు అలవాటు కదా అని పాత పద్ధతులనే ఫాలో అవడం. ఇవన్నీ చూడ్డానికి చిన్న తప్పుల్లా అనిపించొచ్చు, కానీ వీటి ఎఫెక్ట్ చాలా పెద్దది. ఓకే, ప్రాబ్లమ్స్ ఏంటో చూసాం, వాటి వల్ల వచ్చే నష్టాలేంటో కూడా అర్థం చేసుకున్నాం. మరి వీటన్నిటినీ దాటుకుని ఒక స్ట్రాంగ్ క్వాలిటీ సిస్టమ్ని ఎలా నిర్మించాలి? ఈ ఫైనల్ సెక్షన్లో దాని గురించే మాట్లాడుకుందాం. క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా రాదు. దాన్ని మనం కష్టపడి నిర్మించుకోవాలి.
దీనికి క్యూఏ టీమ్, డిపార్ట్మెంట్ హెడ్స్ ఏం చేయాలంటే ఏసీ రూంలో కూర్చోవడం కాదు, రెగ్యులర్గా షాప్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఎస్ఓపీలో అనుకున్నట్టు ఫాలో అవుతున్నారా లేదా అని స్వయంగా చెక్ చేయాలి. ఇది కేవలం ఇన్స్పెక్షన్ కాదు, అక్కడి స్టాఫ్తో మాట్లాడి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ఒక మంచి అవకాశం కూడా. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఇదే: నిజమైన క్వాలిటీ అనేది ఫైల్స్లో ఉండదు, ఫ్లోర్లో కనిపిస్తుంది. పేపర్ మీద ఉన్న ప్రొసీజర్ ప్రతి ఒక్క ఎంప్లాయీ చేసే రోజువారీ పనిగా మారినప్పుడే అసలైన క్వాలిటీ బయటకొస్తుంది. ఎందుకంటే క్వాలిటీ అనేది ఒక డాక్యుమెంట్ కాదు, అది ఒక కల్చర్, రోజూ పాటించే ఒక మంచి అలవాటు.